ఉన్నటువంటి మన మన భాషలో చెప్పాలి, మన భాషలో సమాధి షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు కదా, ఆయన కోసం చూసాము. కాకపోతే నేను అనుకున్నంతగా 7 వండర్లలో ఒకటి అన్నదానికి చెప్తున్నాను. అది 7వ ఇది అని చెప్పిన దానికంటే మేము లాస్ట్లో చూసినటువంటి ఢిల్లీలో అక్షరధామ చూసాము. నిజంగా అది మాత్రం సూపర్. ఇంకా అది చెయ్యింది 7వ వండర్గా. అంత బాగా చెక్కారు. 5 ఇయర్స్లో చేశారు. ఎంత బాగా చేశారంటే ఆ నగిషి ఉంది కదా, చిన్నవి, ఆ స్టోనే చాలా మెత్తగా ఉంటుంది. రాజస్థాన్ మార్బల్ చాలా మెత్తగా ఉంటుంది. అసలు చెక్కితే ఎక్కడ పగిలిపోతుంది అన్నట్టు ఉంటుంది పాపం. అలాంటి దాంట్లో చెక్కినటువంటి ఆ యొక్క శిల్పులకు రెడీ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నారాయణం అంటే ఇదే స్వామినారాయణ మందిర్ అంటాం కాబట్టి అది చూసాము. అది లాస్ట్ ఫైనల్. అది ఫస్ట్ వచ్చేసి ఆగ్రా చూసాము. రెండో రోజు లాస్ట్ రోజు చూద్దాం అనుకున్నారు కానీ మాకు ఇట్లా తెలిసినటువంటి టూర్ ఆయన వండుకొని శవాన్ని ఏం చూస్తారండి, యమునా పుష్కరాలు చూసేసి తిథులు పెట్టి ఇంత మంచి జన్మభూమి చూసుకున్న తర్వాత మళ్ళీ మీరు దీన్ని చూడడానికి వెళ్ళడం అంటే ఒక విధంగా ఆగ్రా అనేటటువంటిది, తాజ్మహల్ అనేటటువంటిది వాళ్ళ దాంట్లో అదొక సమాధి అనుకోవచ్చు. కానీ కింద ఈశ్వరుని గుడి ఉంది అని చెప్తారు, మందిరం ఉంది అని చెప్తారు. అక్కడికి పోనీయకుండా ఎంట్రెన్స్లోనే మెట్లు ఉన్నాయండి, క్లోజ్ చేసి ఉంటారు. ఒక వాకిల్లాగా పెట్టేసి దానికి నీట్గా అన్నీ లాక్ చేసేసి సీల్ చేసి పెట్టింటారు అనమాట. మెట్లు కూడా మనకు కనపడతాయి. కిందికి ఈశ్వర మందిరం కనపడుతుంది మనకి, ఈశ్వరునిలాగా మందిరం కనిపించదు. కాకపోతే వెళ్ళడానికి దారి ఉంది అక్కడ. కాకపోతే మాకు వచ్చిన గైడు ముస్లిం కాబట్టి ఆయన సరిగ్గా మాకు చెప్పలే. మీరు ఎలా ఊహించుకుంటే అలా అనుకోండి అన్నాడు. కనుక మాకు నిజంగానే నేను మాత్రం పరమేశ్వర నీ మీద ఈ సమాధి చేసిన వాళ్ళందరినీ కూడా క్షమించి మమ్మల్ని కూడా క్షమించాయో, ఉన్నామో మనకు తెలియదు కదా. మంచి దర్శన భాగ్యాన్ని ఇచ్చావు, ఈశ్వరుని విష్ణువునే చూస్తున్నాం, నీ దర్శనం కావాలి అనుకున్న బర్సానాలో దొరికిందనమాట. గోకులంలో దొరికింది, దర్శనం చేసుకున్నాం మనము. ఆగ్రాలో శివుని మందిరం కింద ఉంది అని చెప్తారనమాట. యమునా నది ఒడ్డునే కట్టారు. చూడ్డానికి బాగానే ఉంది. దర్శనం అంతా చేసుకున్నాం, వచ్చాము లోపలికి పోయి. ఆ నైట్ ఇంకా మేము వచ్చేసామన్నమాట. మధురకు వచ్చి మధురలో నిద్ర చేసాం. మధురలో నిద్ర చేసిన తర్వాత మాకు గైడు అక్కడ ఎలాంటి గైడ్ని ఇచ్చాడంటే ఆయన కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇస్కాన్లో మంచి సీనియర్ మోస్ట్ హరే కృష్ణలో ఇస్కాన్లో ఉన్నటువంటి ఆ భక్తుణ్ణి ఇచ్చారనమాట. రాజాదాస్ అని ఆయన పేరు, రాధాదాస్ అని పెట్టుకున్నాడు ఆయన. ఆయన చిక్కాడు, బాగా చూపించాడు, బాగా చేశాడనమాట. ఆయన ఫస్ట్ ఎత్తుతానట్టు మీరు మార్నింగ్ 5 కంతా మీరు ఇక్కడ ఉన్నారంటే జన్మభూమి చూసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది అన్నాడు. ఓకే అని ఫస్ట్ జన్మభూమి దర్శనం చేసుకున్నాం. కృష్ణ పరమాత్ముడు పుట్టినటువంటి స్థలం ఫస్ట్. ఆ స్థలంలో కృష్ణ పరమాత్ముడు జైలు లాగానే ఉంది, జైలే కాకపోతే ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేశారు దాన్ని, జైలు లాగా ఉందండి. అక్కడ చూసాము. అక్కడ పరమాత్ముడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు 4 భుజాలతో దర్శనమిచ్చినటువంటి విగ్రహము, తర్వాత కృష్ణుడు పుట్టినటువంటి ప్లేస్లో ఒక విగ్రహాన్ని పెట్టారు. ఆ ప్లేస్ నిజంగానే పవిత్రమైనటువంటిది. అది దర్శనం చేసుకున్నాము, స్పర్శ చేసుకొని తలకు తాక్కొని మొక్కొని వచ్చేసినాము. అది చూసాము అక్కడ. అది చూస్తుంటే కృష్ణుణ్ణి ఆ 8 మంది పిల్లలందరినీ ఆయన ఇదంతా రాజభవనం లాగానే ఉంటుంది. అది ఒకవైపు మాత్రమే ప్రిజన్ జైన్ లాగా ఉంటుంది, ఇంకా మిగతాదంతా రాజభవనం లాగా ఉంటుంది. ఆ పిల్లల్ని అంతా చంపినటువంటి ప్లేసు ఇవన్నీ దూరం నుంచి కనపడతాయి మనకి. కాకపోతే పుట్టినటువంటి స్థలాన్ని చూసుకున్నాము. చూసుకున్న తర్వాత చూసుకొనేకి వెళ్ళేటప్పుడే ఇక్కడ మహామాయ అనేటటువంటి ఆమె పుడుతుంది కదా, యశోదమాతకు పుట్టింటారు కాబట్టి అక్కడి నుంచి బలరాముడు పుట్టిన స్థలము అంటే అదే ప్లేస్లోనే చెప్తారు అన్నీను, ఇంకా అదే కాబట్టి బలరాముడు అక్కడ పుట్టాడు అంటాడు. కానీ ఇదే దీంట్లోనే దేవకి తల్లికి కడుపులో ఫస్ట్ బలరాముల వారి యొక్క అంశ వచ్చి తర్వాత అది ఆ అంశగానే ఇంకొక భార్య కడుపులోకి వెళుతుంది అనేటటువంటిది మనం విన్నాము.
కాబట్టే అగ్రజుడు అని, బలరాముడే అగ్రజుడు, దేవకికే పుట్టినట్టుగా భావం చేస్తున్నాం మనం అందరం కూడా. అది జరిగింది అక్కడ. అదే టైంలోనే ఇక్కడ అమ్మ దేవక మాత మాయాదేవిగా మనకు దర్శనమిస్తుంది కదా, మహామాయ అంటాం మనం ఆమెని. ఆమె యశోద కడుపున జన్మ తీసుకున్నప్పుడు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఆమెను ఇలా పైకి ఇసిరేసినది అక్కడ దర్శనం అనేటటువంటిది చూపిస్తారనమాట. చూపిస్తారు అంటే అక్కడ పోతే మనకు అదే సీనే కనపడుతుంది. అక్కడ గోడ మీద కూడాను ఆ విగ్రహాలు, ఆ ప్రింటింగ్ అవన్నీ కూడాను అమ్మని ఇట్లా ఇసిరేసినట్లు, చిన్న బాలికగా ఉన్నప్పుడు ఇసిరేసినట్టు, పైకి పోయిన తర్వాత విశ్వరూపం చూపించి ఆ కంసునికి చెప్పేటటువంటి విధానం లాగానే అక్కడ పెట్టారనమాట. అది దర్శనం చేసుకుంటాము. పరమాత్మని కృష్ణుని పుట్టిన ప్లేస్ చూసుకొని మహామాయాదేవి ఫస్ట్ మందిరాన్ని ఇలా చూసుకొని ఇటువైపు నుంచి కృష్ణుని పుట్టినటువంటి ప్రాంతంలోకి వెళతామన్నమాట. రెండు ఒకే చోట ఉన్నాయి. బలరాముడు ఇక్కడనే చూపిస్తారు విగ్రహము, చెప్తారు వాళ్ళు. అక్కడ ఏం లే, ఆ ప్లేస్ను మాత్రమే పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తారు వాళ్ళు. వాళ్ళ ముగ్గురిని అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాం మేము. అక్కడ దర్శనం అయిన తర్వాత వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కేశవ మందిర్ వస్తుంది. కేశవ మందిర్ ఎందుకు వచ్చింది, కేశవ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, కేశి అనేటటువంటి రాక్షసుని సంహరించడం కొరకు కేసి అనేటటువంటిది వచ్చింది. కాబట్టి ఆ మందిరంలో ఆ కేశిని చంపిన రాక్షసిని చంపినటువంటి స్థలంగా భావించి కేశవనాథ్ మందిరంగా పెట్టారనమాట. అది దర్శనం చేసుకున్నాము. ఇకపోతే ఇక్కడి నుంచి రావడం ఇంకా ఏమంది, ఇంకా అమ్మ అదృశ్యమైపోయింది, ప్లస్ చూపించేశారు కదా. ఇంకా రాగానే ఇటువైపు పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడు తనకు ఏదైతే ప్రదేశం, ఇప్పుడు మనం అన్నీ వింటాం కదా, కుబ్జా అని ఆమె ఇచ్చినటువంటి గంధం పూయడానికి గంధం ఎత్తుకొని వెళ్తుంటే అడిగాడు కదా, నేను తీసుకెళ్తాను కంసునికి అని. ఆ ప్లేసు అవన్నీ కూడాను కొద్ది ప్లేసుల్లోనే ఉన్నాయి. కాకపోతే అన్నిటికీ ఎంట్రన్స్ లేవండి, పంపడానికి అవకాశం ఉండదు. అక్కడ చూసుకొని వచ్చేసినమాట. కంసవధ జరిగినటువంటి ప్లేస్ కూడాను తెలుస్తుంది, అదే మందిరంలోనే. కాకపోతే ఈ ఫుల్ రష్గా ఉన్నందువల్ల అన్నిటికీ కూడాను అడ్డం వేసేసినారనమాట, వెళ్ళడానికి అవకాశం లేదు. ఏమంటే ఈయన ఇస్కాన్ అయినా మనకు ప్రభుజీ గారు మాతో ఉన్నందువల్ల అన్నీ కూడాను ఇటువైపు ఇది ఇది చూడండి అని చెప్తూ మమ్మల్ని తీసుకెళ్ళాడు. రాధారమణ టెంపుల్ చూపించాడు. అవన్నీ చూసుకొని వచ్చేసినాము. అవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ సాయంత్రం అండి, చాలా బాగుండే ప్లేస్ అనమాట. ప్రేమ మందిరము, పేరే ప్రేమ మందిరము. లక్షల మంది ఉంటారండి, చీమలు పుట్టల్లాగా జనాలు ఉంటారు. దుబ్బుకొని పోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క కథనంతా కూడా వాటర్ ఫౌంటైన్ మీద అంత చిత్రీకరణ లాగా వేస్తాడు, వీడియో లాగా వేస్తాడు. అదంతా చూసుకొని లోపల అది చూడలేము మేము. ఫస్ట్ దర్శనం చేసుకొని, ఎందుకంటే కరెక్ట్ 8:30కి లైట్లు ఆఫ్ చేస్తారు, వీడియో ఆఫ్ చేస్తాడు, ఏది ఉండదు మళ్ళీ మనకు దర్శనం. అందువల్ల అది చూడొచ్చు, మనకు తెలిసిన కథేనా, అది చూడలేదు. మేము వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళిపోయి అమ్మను పరమాత్మని ఇద్దరిని చూసుకున్నాము, దర్శనం చేసుకున్నాము. అసలు పేరు ఎంత బాగా పెట్టాడు ప్రేమ మందిరం అంటే, ఆ ప్లేసుల్లో చూడ్డానికి కూడా అలాగే ఉంటుంది. లైటింగ్స్ అంతే కలర్ఫుల్గా పడుతూ ఉంటాయి. ఆడ దర్శనం చేసుకోవడానికి కూడాను లోపలికి పోయి నుంచి అదే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎంతనా గలాట ఉండండి. అక్కడ ఆయన కళ్ళు మక్కుము పాదాలు దర్శనం అవుతూ ఉంటే రాధే అని అందరూ అరుస్తూ ఉంటారు అనమాట. కృష్ణుడిని ఎవ్వరు పిలవరండి, అస్సలు పిలవరు. అందరూ రాధా అనే అంటుంటారు. అక్కడ రాధే అంటుంటే పరమాత్మని చూసుకొని కళ్ళు ముఖము అవన్నీ చూసి ఆయన వంపులు అన్నీ కూడాను సోయగాలు వెదజల్లుతున్నట్టు ఉంటుందన్నమాట. అక్కడ రాధారాణితో సమేతంగా ఉంటారు. ఇటువైపు అటువైపు కూడా ఇంకా తనకు కావాల్సినటువంటి చెలికత్తల టైపు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం అండి. అక్కడ రాధారాణి ఎక్కువగా చూపించినారు, కృష్ణునిది చూపించిన తర్వాత లోపల దర్శనం చేసుకొని ఆయన భాగ్యాన్ని చేసుకొని ఆయన ప్రేమను పొంది మన మనసులో ఉన్నటువంటి నువ్వు ఎలాగైతే రాధాదేవికి, గోపికలకి, గోపాలులకు, ఈ వ్రజభూమిలో ఉన్నటువంటి అందరి ప్రజలకు ఎలాగైతే నువ్వు ప్రేమను పంచావో అదే ప్రేమనే మా గ్రూపులో ఎవరెవరికి ఏ విధంగా అవకాశము ఉన్నట్టుగా ఏది అవసరం ఉందో ఆ అవసరం ఉండే విధంగా నువ్వు అందరికీ కూడా
ఆ ప్రేమను పంచి అందరి జీవితాలను మెరుగుపరిచి నీ పాదాల చెంతకు నడిచే విధంగా మాకు మార్గాన్ని చూపించు తండ్రి అని చెప్పి అక్కడ కోరుకున్నాను. చాలా బాగా అసలు ఎంత ప్రశాంతం అనిపించిందంటే ఆ కోరుకోగానే ముఖం కూడా పరమాత్మ ముఖం కూడా అలాగే కనిపించింది. ఇంకా ముఖ్యమైనది ఏమంటే 5కే లేసి వస్తున్నామండి. ఫస్ట్ మార్నింగ్ అదే టైమే నేను కళ్ళు మూసుకొని కృష్ణునిది ధ్యానం చేసుకొని వచ్చాను. రూమ్లోనే చేసుకొని ధ్యానం వస్తూ ఉన్నాను. అదే వెహికల్లో నుంచి వస్తూ కళ్ళు తెరిస్తే నిజంగా నాకు ఆశ్చర్యకరమైనది కనిపించింది. ఆకాశం నుంచి చిన్నగా వైట్ కలర్లో ఆ మేఘాల రూపం, లైట్ మేఘాలు, మరీ డార్క్ కూడా కాదు, లైట్ మేఘాలతో పరమాత్ముని యొక్క పూర్తి ఇది కనిపించింది అనమాట. నిజంగా నాకు ఎంత సంతోషం అయిపోయిందో. ఆ ధ్యానం చేసుకొని కళ్ళు తెరవగానే కనిపించింది, పరమాత్మ దర్శనం ఇచ్చావయ్యా, ఇక అన్నీ బాగా మాకు చూస్తాము అనే నాకు ఆశ అనేటటువంటిది ఇంకా పెరిగింది. అంటే ఏది మిస్ అవుతామో అని భయము, అన్ని చోట్ల ఫుల్ రష్గా ఉండరు కదా, అందుకనేసి సరే చూసుకున్నాము. ఇక వచ్చేసాము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంక మేము వీళ్ళు ఏం చేస్తారంటే గోవర్ధన్కి వెళ్దాము గోకులానికి వెళ్దాము అన్నారు. ఫస్ట్ గోకులానికి వెళ్ళామండి మరుసటి రోజు మార్నింగ్. అక్కడ లేదు, మరుసటి రోజు మార్నింగ్ కూడా నిధివన్కి వెళ్ళాము. నిధివన్కి వెళితే నిధివన్లో ఎలా ఉంది అంటే అక్కడ అన్ని చెట్లు, అన్నీ తులసి చెట్లలో నేను చెప్పాను ఒకసారి మీకు, కృష్ణుడు రాధకి ఒక రూమ్ లాగా ఉంటుంది. ఆ రూమ్లో అన్నీ పెట్టేసి పూలు పళ్ళు అన్నీ పెట్టి అది నీట్గా పరిచేసి పూలన్నీ వేసి వచ్చిన తర్వాత వాకిలు వేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు వాకిలు తీసినప్పుడు అవన్నీ చెల్లా చెదరయి అవన్నీ వాడినట్లుగా ఉంటాయి అని చెప్పాను. నైట్ టైం అయితే గాన 6 గంటలకు క్లోజ్ చేస్తారు. 6 గంటల పైన అక్కడ ఎవరికి కూడా ఎంట్రన్స్ ఉండదు. అందరు గోపికలు అందరూ కూడా ఆ చెట్లల్లో ఉండిపోతారట. అంటే ఆ చెట్లే గోపికలు, డే టైం అంతా చెట్టు. ఈవినింగ్ అయిందంటే కృష్ణుడు వస్తాడు, పిల్లని గోపి శబ్దం కూడా వినిపిస్తుందంట అక్కడ అందరికీ కూడా. వీళ్ళందరూ గోపికలుగా లోపల నుంచి అంశాత్మలుగా వచ్చేసి ఇక్కడికి వచ్చి అంతా డ్యాన్సులు చేస్తారంట. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమంతా పాటలు పాడుకొని. వాళ్ళు ఎలాగైతే ఒకళ్ళ చేతులు పట్టుకొని ఒకళ్ళు ఇలా తిరగడము అవన్నీ మేము అన్నీ చేసుకున్నాం, దర్శనం చేసుకున్నాము. 2 చోట్ల దర్శనం చేసుకున్నాం. తర్వాత అక్కడనే అయ్యవారికి డెకరేషన్ చేసేటటువంటి ప్లేస్ ఒకటి, రాధామాతకు డెకరేషన్ చేసేటటువంటి ప్లేస్ ఒకటి. అంటే అమ్మను రెడీ చేయాలిగా, ఇక్కడ అన్ని బొట్లన్నీ పెట్టడము, అమ్మకు జడలు రకరకాలు వేయడము. చూడండి, కృష్ణుడు రాధా కలవాలి అంటే ఇక్కడ బొట్టు పెట్టుకుంటుందంట అమ్మ. ఇక్కడ ఈ కన్ని బొమ్మ దగ్గర ఇలా వచ్చి ఆ బాణం ఇట్లా తిరిగి ఉన్న చోటంట ఏదైతే గుర్తు ఉంటుందో ఆ గుర్తుల్లో రకరకాలు ఉంటాయంట, మార్పులు ఉంటాయంట. ఆ మార్పులు ఉన్నటువంటిది ఒక రకమైనటువంటి గుర్తు ఉంటే ఒక చోట కలుసుకుందామని కృష్ణుడికి రాధకు మాత్రమే తెలుస్తుందంట. అంటే గోపికలు ఎవరు అక్కడికి రారు, వీళ్ళిద్దరు మాత్రమే ఏకాంతంగా అక్కడ కలుసుకుంటారట. అలా ఆ డెకరేషన్ చేసినటువంటి ప్లేసు అమ్మ కూర్చొని ఈ యొక్క గోపికలంతా అమ్మకు చేసినటువంటి ప్లేస్ అనమాట అది చూసాము. ఇటువైపు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడాను విశ్రాంతి తీసుకునేటటువంటి మందిరము, ఆడి ఆడ కూర్చొనేటటువంటి ప్లేసు అది చూసుకున్నామండి. నిజంగా చాలా బాగుండింది అవి చూసుకున్నాము. అది మిస్ అవుతుందేమో నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ రోజు అక్కడ ఈవినింగ్ అయిపోయింది, ఇంకా మాకు టైం అక్కడే సరిపోయింది, ప్రేమ మందిరంలోనే టైం అంతా సరిపోయింది. ఇక 2వ రోజు మార్నింగ్ ఎలాగైనా సరే ఫస్ట్ అక్కడికి తీసుకోపోమన్నాం. అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నిధివన్ చూసుకున్నాము, బ్రహ్మాండం చూసుకున్నాము. అంటే బ్రహ్మాండం అనేటటువంటి ప్లేస్లో ఆ కృష్ణుడు మన్ను తింటూ ఉన్నప్పుడు యశోద వచ్చి నోరు చూపించమన్నప్పుడు విశ్వమంతా చూపిస్తారు కదా, అది అనమాట బ్రహ్మాండం ఆ ప్లేస్ అనమాట. బ్రహ్మాండం అనేటటువంటి ప్లేస్ని చూపించారు. అక్కడ కృష్ణుడు ఆ యొక్క నోరుని తెరిచి విశ్వరూప దర్శనం లోపలే అంతా చూపించాడు కదా. నేను కొంచెం మన్ను తింటేమని చూపిస్తాడు కదా, ఆ ప్లేస్ చూసుకున్నాము. ఆ ప్లేస్ చూసుకున్న తర్వాత ఇటువైపు వస్తూ ఇంకా మళ్ళీ అది చూసుకొని వచ్చేసామండి. టిఫిన్ చేసుకున్న తర్వాత ఇంకా వెళ్ళాము. మా కార్యక్రమాలు యమునా పుష్కరాలు స్నానం చేయడము,
తర్వాత అన్ని తద్దినాలు తిథులు పెట్టుకోవడము అన్నీ చూసుకున్నాము. ఇంక మళ్ళీ అప్పుడే చూసింది ఆ ఘాట్ని, విశ్రమ్ ఘాట్ చూసుకొని వచ్చేసామన్నమాట. ఇక వచ్చిన తర్వాత అక్కడ ఆ రోజు ఈవినింగ్ ప్రేమ మందిరానికి వెళ్ళాము. రెండో రోజు ఈవినింగ్ అక్కడి నుంచి రాగానే గోకులానికి వెళ్ళామండి. గోకులంలో చాలా బాగుంటుంది. ఆ గోకులంలో ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లప్పుడు ఈ గోపాలులతో ఆడుకున్నటువంటి ఆటలతో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్ పెట్టారు. తర్వాత వాళ్ళు అక్కడ మట్టిలో ఆడుకుంటూ వెన్నని విసురుకోవడము, మట్టిలో ఆడుకోవడం ఉన్నటువంటి ప్లేస్ అండి అది. అందులో చూడాలి, మనం చూస్తే అందరూ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, పొర్లి పొర్లి పెడుతుంటారు మట్టిలో. ఆ మట్టినంతా ఒళ్ళుకంతా పూసుకుంటారు. కృష్ణుడు పూసుకుంటాడు కదా, ఎంత బాగా రెడీ చేసి పంపించినా కూడాను ఆ మట్టిలో అంత పొరలు వచ్చి గలీజ్ చేసుకుంటాడు. అలా అందరూ చేస్తారు. కానీ ఇంకొక అక్కడ ఫలితం ఏమంటే అలా పొర్లి ఆ మన్నునంత పూసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి సరికాని రోగాలు కావచ్చు అన్నీ కూడాను మాయమైపోతాయంట, నయమైపోతాయంట, ఆరోగ్యం కుదుట పడుతుందంట. అందువల్ల చాలామంది అక్కడ ఉండే మట్టిని ఒళ్ళంతా పూసుకుంటున్నారనమాట. పూసుకోవడము, పొర్లడము, ఆడుకోవడము, తర్వాత అట్లనే వెళ్ళి అందరూ కూడా స్నానాలు చేసినటువంటి ప్లేసు ఈ రాధా కృష్ణుడు తర్వాత గోపికలు అందరూ స్నానాలు చేసినటువంటి ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్లో స్నానం ఊరికే నీళ్లు జల్లుకున్న ప్రోక్షణ చేసుకున్నాము. జల్ అన్నట్టు దాన్ని ప్రోక్షణ జల్ అంటారు, చేసుకున్నాము. స్నానాలు కూడా చేసేవాళ్ళు చేస్తున్నారు. నైట్ హాల్ట్ ఉండేవాళ్ళు కూడా అక్కడ నీట్గా రూములు సౌకర్యాలు ఉన్నాయండి. వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ ఉండి రావచ్చు. మంచిది అవుతుందంట, ఆరోగ్యం బాగుంటుందంట. అక్కడికి వెళ్ళి వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత బ్రహ్మాండాన్ని చూపిన ప్లేస్ చూసాము. తర్వాత గోవర్ధనగిరికి ప్రదక్షిణాలు చేస్తారండి. ఇప్పుడు అరుణాచలానికి ఎలా ప్రదక్షిణాలు వేస్తారో ఇది కూడాను గిరి ప్రదక్షిణ అంటారు. గోకులానికి హరే కృష్ణ వాళ్ళందరూ కూడాను అది సుమారుగా 42 కిలోమీటర్లు 29 కిలోమీటర్లు అవుతుందంట. అదంతా కూడాను ప్రదక్షిణలు వేస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళేసి ఆ కొన ఏదైతే స్టార్ట్ ఉందో గోవర్ధనగిరి ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది. ఇప్పుడు అంతా కొట్టేసి ఇండ్లు కట్టారు. కాకపోతే ఇక్కడి నుంచి మొదలుని వాళ్ళు అక్కడ పెట్టారనమాట బోర్డు. అక్కడి నుంచి అక్కడ మాత్రం ఊరికే ముట్టి తలకు మొక్కనేసి స్పర్శ చేసుకొని వచ్చాము అంతే. గోకులము వెళ్ళలేదండి. గోవర్ధనగిరి దగ్గరికి అంటే అన్నీ చూడలేమండి. వారం ఉంటే అక్కడ జరిగినవన్నీ ఏవేవైతే ఉన్నాయో మన యొక్క ఎవరు కుబేరుని కుమారులు అక్కడ చెట్లుగా మారడం, మోదుక చెట్లుగా మారి ఉంటే ఉల్లూక బంధనం అంటారు. కృష్ణ పరమాత్మల వారు దొంగతనం చేసి చిక్కిన తర్వాత అప్పుడు అమ్మ యశోదమాత తనకు కడుతుంది కదా, రోకలికి కట్టేసి పండేసి అప్పుడు ఆ చెట్లను ముట్టుకుంటే వాళ్ళ యొక్క శాపం విరుగుడవుతుంది కదా. అలా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా ప్లేసులు ఉన్నాయండి. అదే గోకులంలోనే ప్లేసులు ఉన్నాయి. తర్వాత కేసి చంపినటువంటిది ఉంది, శటకాసుని చంపిండేది ఉంది. తర్వాత ఈమెను పాలు తాగడానికి వచ్చినటువంటి చంపేస్తాడు కదా, ఈమె పాలు పూతన సంహారం ప్లేసు. ఇలా అన్నీ ఒక్కొక్కటే దగ్గరే, చాలా దూరం ఏం లేదు. గోకులానికి అన్ని దగ్గరలోనే, అన్ని దాంట్లోనే ఉన్నాయి దగ్గర. అవన్నీ చూసుకుంటూ వరుసగా ఆయన చెప్తూ ఉంటాడు, ఇది అని చెప్తూ ఉంటే అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. మళ్ళీ గోకులం అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసి మళ్ళీ మధుర అంటే కొంచెం దూరము, అన్నీ కొద్దిగా ఒక 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అలా ఉందండి. వెహికల్లోనే వెళ్ళాలి. అక్కడికి వచ్చిన తర్వాత రాధాకుండు శ్యామకుండ అని ఉంటుంది. రాధాదేవి కృష్ణుని కోసము ఒకసారి రాలేదని చెప్పి వేచి ఆమె బాధపడి ఆ విరహ తాపానికి శకనీళ్ళు కారిపోయి కళ్ళల్లో నీళ్లు కారి అవన్నీ చేరి ఒక కొలనుగా ఏర్పడిందంట. దాన్ని రాధాకుండ అంటారట. అంత బాధపడుతున్నప్పుడు నీళ్లు కూడా తాగలేదు. ఏంటి అంటే ఈ నీరే చేరి అందులో చేరింది అని చెప్తారు అక్కడ. చాలా బాగుందండి. అది రాధాకుండ చూసుకున్నాము, అదే ప్రోక్షణ చేసుకున్నాము. అక్కడ అమ్మకు హారతి ఇచ్చేసి మొక్కనేసి వచ్చాము. అది పక్కలోనే శ్యామకుండ కృష్ణుని కుండం. అది కూడాను కృష్ణుని విరహ తాపానికే, అంటే రాధరైనప్పుడు ఆమె లేనప్పుడు ఆ ప్లేసు ముఖ్యమైన ప్లేసు వాళ్ళిద్దరూ కలవడానికి. అది ఆ 2 కుండాలు చూసుకున్నాము. ఇవన్నీ చేసుకుంటూ వచ్చేసి ఇంకా అక్కడికే టైము సుమారుగా అయిపోయిందండి. రావడము ఇంకా చూసుకొని ఇంక అక్కడ వెయిట్ చేసేసి ఇంకా నెక్స్ట్ వెళ్ళాలి, బర్సానా వెళ్ళాలి. మేము బర్సానాకి టైం అయిపోతూ ఉంది. అవన్నీ గోకులం అవన్నీ చూసుకొని భోంచేసుకొనేసి వెంటనే బర్సానా అంటేనే రాధాదేవి పుట్టిన స్థలం అనమాట. వృషభానునికి
రాధాదేవి జన్మ తీసుకున్నటువంటి ప్లేస్. అక్కడ పుట్టినటువంటి స్థలంలో ఒక ప్యాలెస్ ఉంది, మందిరము ఉంది. ప్యాలెస్లో కూడాను రాధాదేవి రూము, అంటే అది మందిరంగా మార్చేసినారు దాన్ని. అక్కడికి మనం కొండ ఎక్కి పోవాలి. కొండ ఎక్కే వాళ్ళు ఎక్కచ్చు, చేత కాని వాళ్లకు రోప్వే ఉంది, రోప్వేలో వెళ్ళచ్చు. అది కాని వాళ్లకు టైం చాలదు అనుకున్న వాళ్లకు బైకులు ఉంటాయి. బైకులో ఒకరిని ఇద్దరిని వేసుకొని ఆ కొండ మార్గం వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. అవి రెండు చూసుకున్నాము. లోపల కూడా రాధాకృష్ణుని మందిరాన్ని, బర్సానాలు కూడా అమ్మ మందిరాన్ని కూడా చూసుకొనేసినాము. మాకు అది దక్కదనుకున్నాము. 8కి అయిపోతుంది, మేము చూస్తే 6 గంటలకు అక్కడికి వెళ్ళాము. సరే క్యూ వెళ్ళాము, రోపే టికెట్ తీసుకుందామంటే వీలు కాలే, గంట సేపు అవుతుంది ఓపెన్ చేయాలంటే. నిలిపినారు. ఇప్పుడు ఇంకా రోపేలో వెళ్ళే వాళ్ళకే అక్కడ వెయిటింగ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే వద్దులనేసి మనం బైక్లో పోదాం పదండి అనేసి అందరం బైకుల్లో పోయేసి దర్శనం చేసుకున్నాము. కిందికి దిగి వచ్చేసి ఇంకా ఆ రోజు నైటు అక్కడనే పడుకున్నాం అనమాట. చాలా చాలా బాగా దర్శనాలు అయినాయి. ఇంకొక గుడి చూడలేకపోయినాం. ముఖ్యమైనవి 2 చూడలేదు మేము. 2 4-5 చూడలే. ఈ కాళింది మర్దనం చూడడానికి అవకాశం దొరకలే, మాకు టైం చాలలేకపోయింది. తర్వాత రాధారమణ్ టెంపుల్ అని ఉంది, అదొకటి. చాలా ఉన్నాయి చూసాము, ఇది సపరేట్ అనమాట, అది చూడలేకపోయాం మేము. తర్వాత ఇది పూల వనము అనేటటువంటిది, మా అమ్మ పుడుతుంది కదా, అమ్మను పండేసిపోతారు కదా, మన గరుడాల వారికి కూతురుగా జన్మ తీసుకుంటుంది. గరుడాల వారికి అక్కడ తీసుకునేది ఎవరు, గోదాదేవి తీసుకునేది. ఇక్కడ ఈయన పేరేంటో మర్చిపోయిన, ఆళ్వారు. ఈయన కూడాను, ఈయన ఋషిగా ఇదిగా ఉంటాడు, ఆ మందిరంలో పూజారిగా ఉంటాడు. ఆయన పూజ చేసి వస్తే గుడి ముందర తామర పూల కొలనులో అమ్మ కనబడుతుంది అనమాట. వృషభానుని దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. ఆయనే తీసుకొచ్చి ఇక్కడ పండేసిపోతాడు. ఆ ప్లేస్ కూడా అంటే అదంతా ఉత్త కొలనులన్నీ, వాటర్ ఉన్న కొలనులన్నీ కూడాను తామర చెట్లతో నిండి ఉంటుందన్నమాట. అంతా ఆమె ప్లేసే అన్నట్టు మనం భావించాలి. అక్కడ బర్సానా రాణిదేవి అని అంటారు అక్కడ వాళ్ళు, రాధాదేవి, రాధారాణి మందిరం అని అంటారు. ఇవన్నీ చూసుకున్నాం, దర్శనం చేసుకున్నాం. వచ్చి పరమాత్మునికి ఒక పెద్ద నమస్కారం చేసేసి పడుకున్నాము. ఇంక పొద్దున్న లేసేసి వచ్చామండి, అక్షర్ధాం చూడడానికి వచ్చాము. ఇది గోవర్ధనగిరి చూడడము అంటే దూరం నుంచి చూసాము, దగ్గరికి వెళ్ళలేదు. ఇదొక్కటి నాకు ఇంకా కొంచెం పెండింగ్ ఉండిపోయింది. కాకపోతే చూసిన వాటికి, అవకాశం ఇచ్చిన వాటికి ఆ పరమాత్మునికి నిజంగానే సహస్ర వందనాలు చెప్పుకోవాలి. అది కూడా జరగదు అనుకున్నాం మా రాష్ట్రంలో. అన్ని దర్శన భాగ్యాలు లభించాయి, అన్నీ చూసుకున్నాము. థ్యాంక్ యూ. మళ్ళీ కళ్ళు మూసుకొని చెప్తుంటే కనబడి అమ్మా కాదమ్మా, ఢిల్లీకి పోయి ఉంటుంది.